సార్ మనం బీజేపీ మిత్రులతో కూడా మాట్లాడదాం. సుబ్రత్ పటేల్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. కిషోర్ గారు, దేశంలో ఎక్కడైనా మనం చూస్తూ ఉన్నాం, పరిశ్రమలు పెట్టినప్పుడు పెడతారు, తర్వాత అక్కడ పొల్యూషన్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ పెరుగుతూనే ఉంటాయి, కొన్ని పరిశ్రమలు బయటికి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ఎవరిచ్చారు వాళ్ళకి భూములు, వాళ్ళు మనోళ్ళ పరాయోళ్ళ అన్నదంత సంబంధం లేకుండా కొన్ని కండిషన్స్ చెప్పి అక్కడ ఉన్న అప్రోచ్ రోడ్లు వీటిని బట్టి ఎస్ఆర్ఓ ఇంత రేట్ అని చెప్తా ఉంది. పరిశ్రమలు బయటికి ఇవన్నీ కూడా బేసికల్లీ ఇండస్ట్రీ అంటేనే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటేనే అది ఫార్మా అయినా మరొకటైనా పొల్యూషన్ వాస్తవం. కొన్ని ప్రాంతాలు అసలు మనం కాలు పెట్ట జీడిమెట్ల పటాన్ చెరువు పోతే ముక్కు మూసుకొని దశాబ్దాలుగా అక్కడ జనం బతున్నారు, అల్లాడుతున్నారు, పొల్యూషన్ ఎఫ్లుయెన్స్ కలుస్తూనే ఉన్నాయి. వీటిని బయటికి తరలించాలి, ఆ భూముల్ని వాళ్ళకి ఏదో ఒక ఫిక్స్డ్ ధరకి అందరికీ ఇచ్చేయాలి, మన తేడా లేకుండా ప్రభుత్వ విధానం. ఇందులో కుంభకోణం మీకు ఎక్కడ కనపడింది? ముందుగా కటారి గారు మీకు, అట్లాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, శుభప్రద పటేల్ గారికి, అట్లాగే మరి జూలకంఠ రంగారెడ్డి గారు వచ్చారు, వారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు వెరీ సింపుల్, ఇది మనము అంటే ముందు కూడా డిస్కస్ చేశాము. హిల్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సమయంలో నేను 2 ఆబ్జెక్షన్స్ చెప్పాను. ఒకటేంటంటే వ్యవధి. ఇప్పుడు మనకిప్పుడు సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు తీర్పులు అని చెప్పి చరణ్ కౌశిక్ యాదవ్ గారు అన్నారు. రోజు మీరు కోర్ అన్నారు, ఇది ఓఆర్ఆర్ లోపల. ఓఆర్ఆర్ లోపల కోర్ ఉండి, కోర్ అంటే ఓన్లీ ఆవాసాలు లేకపోతే పొల్యూషన్ లేని ఐటీ కంపెనీలు, కార్పొరేట్ ఆఫీస్ ఇట్లాంటి కంపెనీ. మరి వ్యవధి ఎందుకు సార్? ఈ రోజు కాకపోతే రేపు చేసుకుంటాను, సంవత్సరం తర్వాత చేసుకుంటాను, 3 సంవత్సరాల తర్వాత చేసుకుంటాను కన్వర్షన్. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను వచ్చి కట్టుకుని చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలు అయితే ఇంకా కొనసాగించేది లేదు, కోర్టుల తీర్పులు కూడా ఉన్నాయంటున్నారు కదా. మరి ఎందుకు ఈ 2 వారాల వ్యవధులు, 4 వారాల వ్యవధులు? ఈ వ్యవధిలోనే అప్లై చేసుకుంటే ఈ వ్యవధిలోనే కన్వర్షన్ చేస్తాము, దాని తర్వాత లేదు. ఈ ఆతృత ఉంది చూసారా? ఈ ప్రెషర్ పెట్టి అప్లై చేసిన వారందరివి మళ్ళీ అది ఒక డిస్క్రిషనరీ ప్రాసెస్. ఒక్క విషయం చెప్తాను సార్, ఇక కోర్ లో మీకు పొల్యూషన్ లేదు కదా, ఇండస్ట్రియల్ జోన్స్ నే క్యాన్సిల్ చేశాము. ఉండొద్దు అని ఆలోచన లేదు, ప్రస్తుతానికి లేదని చెప్పలేము, ఉండొద్దని ఆలోచన చేయబట్టి అదే ఆలోచన ముందుకెళ్తున్నా కొద్దీ ఇంకా ఇండస్ట్రీస్ లోపలికి తెద్దామని అనుకోరు కదా. ఇంకా దూరం పంపించాలని అనుకుంటాం కానీ ఇండస్ట్రీస్ అయితే లోపలికి తెచ్చే ప్రసక్తి లేదు కదా. ఇది వన్ వే ట్రాఫికే కదా, బయటికి వెళ్ళడమే కానీ లోపలికి వచ్చేది లేదు కదా. మరి అట్లాంటప్పుడు ఓపెన్ పాలసీ చేయండి. ఇప్పుడు ఏదో వృధాగా ఉంచుకుంటారు సార్, వాళ్ళు వాడుకోరు అంటే అట్లా కాదు కిషోర్ గారు. ఇప్పుడు కిషోర్ గారు నా క్వశ్చన్, ఇప్పుడు మూతబడ్డ పరిశ్రమ అనుకోండి, వృధాగా అక్కడ ఉంది. రన్నింగ్ లో ఉన్న పరిశ్రమ అనుకోండి, టైం లిమిట్ పెట్టకపోతే వాళ్ళు బయటికి వెళ్ళరు కదా. టైం లిమిట్ ఎగ్జాక్ట్లీ ఈ 2 వారాల్లో చేయమని చెప్తే 2 వారాల రైట్ నేను చెప్పట్లేదు, కానీ టైం లిమిట్ పెట్టకపోతే ఎట్లా? మళ్ళీ వద్దాం సార్. ఇప్పుడు ఆ నెల రోజుల్లో చేయడం అనేది మీకు తెలిసిన అంటే ఎంత హెయిర్ బ్రెయిన్ అంటారు, ఇక అంటే ర్యాబిట్ బ్రెయిన్, చికెన్ బ్రెయిన్ ఏదో అంటారులేండి, ఇక వదిలేయండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ నిజంగానే పరిశ్రమ ఉందనుకో, ఎక్విప్మెంట్ ఉంటుంది, ఉద్యోగులు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి, రా మెటీరియల్ ఉంటుంది, గోడౌన్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మీకు 2 నెలల్లో టకా ఇండస్ట్రీస్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయగలమా అండి? ఓ సంవత్సరం ఇవ్వండి, 2 సంవత్సరాలు ఇవ్వండి, డెడ్ లైన్ పెట్టండి. డెడ్ లైన్ పెట్టి మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారో అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీకు డబ్బులు ఉన్నప్పుడు అప్లై చేసుకోండి. డెడ్ లైన్ లేనట్టు సార్ మీరు చెప్పేది. నేనేమంటున్నానంటే ఒక డెడ్ లైన్ పెట్టి కూడా ఈ రోజే 2 వారాల్లోనే చేసుకోమని అట్లా. ఒకవేళ 2 నెలల్లో ఒకవేళ పెట్టుకునే వాళ్ళు, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు, ఇక వాళ్ళ ల్యాండ్ ఎప్పటికీ కన్వర్ట్ అవ్వదా అండి? ఇది ఏమైందంటే ప్రెషర్ పెట్టి, ఇప్పుడు పైసలు ఉన్నోడు లేనోడు రేపు మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుందో లేదో, ఇది డెడ్ లైన్ అయిపోయింది, మళ్ళీ ఏం చేస్తారో 3 సంవత్సరాలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారే ఉంటారు, మన మీద కచ్చగడతారేమో. ఇప్పుడు ఎవరైనా మనకు వారి అంటే ఇక పైరవీ చేసే వాళ్ళు కావాలి, డబ్బులు కొంచెం ఫీజులు కట్టే వాళ్ళు కావాలి, అన్ని కావాలి మనకి. కొంతమంది అమెరికాలో ఉండొచ్చు, కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, మీకు వేరియస్ దానికి సెన్సెస్ కే పరిగెత్తుకొచ్చారు. అంతకుముందు సకల జన సర్వే అంటే గల్ఫ్ లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న. మీ అబ్జెక్షన్ బేసికల్లీ మీ అబ్జెక్షన్ టైం ఏంటంటే దాని వెనకాల మీకు ప్లెయిన్ ఆలోచనలే, అంటే రాష్ట్ర బాగోగులు, లేకపోతే హైదరాబాద్ సిటీ బాగోగులు, లేదా రాష్ట్రానికి ఆదాయమే ఉండి ఉంటే మీరు ఈ ప్రెజర్ పెట్టవలసిన అవసరం లేదు. అక్కడే క్లియర్ గా అర్థమవుతుంది మీ ఉద్దేశం ఏంటి అనేది. ఆ ప్రెషర్ లో వాళ్ళని చేయమంటున్నారు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు కౌశిక్ గారు చెప్పింది నేను ఇది అంటాను. ఒకసారి కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళంతా ల్యాండ్ కొనుక్కున్నారు, ఆ రోజు కండిషన్స్ చూడండి. ఒకవేళ ఆ రోజు కండిషన్స్ మీరు ఇక్కడ 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయినా ఇండస్ట్రీ నడిపేయాలనుకోండి, ఇప్పుడు
ఇప్పుడు నేనే ఒక నుండి ఉంటే ఇప్పుడు బేసిక్ గా గవర్నమెంటే ఇక్కడ ఇండస్ట్రీ నడపొద్దంటోంది. ఆ రోజు నాకు ఇచ్చిన కండిషన్ లోనేమో గవర్నమెంట్ ఈరోజు నడపమంటోంది. 30-40 సంవత్సరాల క్రితంది మీరు ఏ విధంగా వడ్డీలు తీసుకున్నా ఇంకోది వారు చెప్పారు వీరు చెప్పారు. నేను అనుకోవడం అది ఒకసారి కొనుక్కున్న తర్వాత ఆ మినిమం కండిషన్స్ ఏవైతే అది 10 సంవత్సరాల 20 సంవత్సరాల ఇన్ని ఉద్యోగాల అన్ని ఉద్యోగాల, ఎందుకంటే ఇండస్ట్రియల్ జోన్ అక్కడ పెట్టుకుంటే కొన్ని సువిధాలు ఉంటాయని చెప్పి మిగిలిన చోటంతా ఉండవని చెప్పి వాళ్ళు కొనుక్కుని పెట్టుకుని ఉంటారు. సో దానికి నాకు ఆబ్జెక్షన్ లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కన్వర్షన్ వాళ్ళ ఇష్టం వచ్చిన సమయానికి. రెండోది ఏంటంటే గవర్నమెంట్కి కన్వర్షన్కి కట్టవలసిన ఫీజు సార్, కన్వర్షన్ కట్టవలసిన ఫీజు ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లెక్కలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి, ఇది ఓన్లీ ఇండస్ట్రియల్ జోన్ కే కాదండి, అన్నిటికీ అక్కడనే బ్లాక్ మనీ జనరేట్ అవుతుందని కూడా చాలా మంది అంటున్నారు. మరి బీఆర్ఎస్ వారైనా 12 సంవత్సరాలు అవుతుంది, వారు 9.5 సంవత్సరాలు మరి గవర్నమెంట్ లో ఉన్నారు. ఈ రేట్లని గవర్నమెంట్ వారి దేశంలో అన్ని చోట్ల ఉంది సార్. ఎక్కడైనా మార్కెట్ ఓపెన్ మార్కెట్ కంటే అక్కడ రిజిస్ట్రేషన్ రేట్లు తక్కువే ఉంటున్నాయి. బ్లాక్ మనీ దేశం అంతా చలామణి అవుతుంది. దీనిలో కొత్త ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ రేట్లు అది ఒక స్పెసిఫిక్ దాని మీద మనం ఈరోజు మాట్లాడితే వర్సెస్ ఇది ఇన్స్టిట్యూషనలైజ్డ్ అయిపోయి ఉంది సార్. నేనేమంటున్నానంటే నిజంగానే అసలు పెంచగలిగితే పెంచాలి. ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది చేయబట్టి, చాలానే బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ల్యాండ్ వాల్యూకిను మనము కమర్షియల్కు రెసిడెన్షియల్కు ఇస్తే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది చేయబట్టి, ఒకవేళ నిజంగానే ల్యాండ్ రేట్స్ రివైజ్ చేసి ఆ ఏరియాలో గవర్నమెంట్కి ఎక్కువ అదనంగా వాల్యూ రాగలిగితే బానే ఉంటుంది. 2 పాయింట్లు కిషోర్ గారు. రెండే నా పాయింట్లు. గవర్నమెంట్ ఆదాయం వైపు ఆదాయం వచ్చే ఆదాయము ఆనెస్ట్ గా మనకి రావాలి. గవర్నమెంట్ ప్రజల సొమ్ము అన్న టైపే కదా గవర్నమెంట్కి వస్తే. రెండోది ఏంటంటే ఈ ఒత్తిడి ఏంటి, అసలు కామన్ సెన్స్. ఇప్పుడు ఆ జోన్ ని మీరు అసలు గవర్నమెంట్ డిక్లేర్ చేయాలండి. ఆ జోన్ ని ఏ జోన్ అయినా కానీ ఇప్పుడు అది ఇండస్ట్రియల్ కాదు అని అంటే ఒక ఇండస్ట్రీ నడుస్తుంది, పక్కన ఇండ్లకి పర్మిషన్ ఇస్తామా? ఇయ్యం కదా. ఈ జోన్ ఇప్పుడు ఈజ్ ఓపెన్ ఫర్ కన్వర్షన్. మీరు కన్వర్షన్ కి ఏమన్నా పెట్టుకుంటే మేము కన్వర్ట్ చేస్తాము, అది దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోతే అయిపోయింది అన్నది ఉండాలి. కానీ ఈ 2 వారాల్లో పెట్టండి, ఈ 4 వారాల్లో పెట్టండి సార్ కాదు. కిషోర్ గారు అప్లై చేసుకోమన్నారు, 2 నెలల్లో ఫ్యాక్టరీ ఖాళీ చేయమని. వచ్చే సంవత్సరం సార్ నేను వచ్చే సంవత్సరం అప్లై చేసుకుంటాను, కష్టం ఏంటి అని అడుగుతున్నా. అంటే పర్పస్ ఆఫ్ ద బిల్ మారిపోవట్లేదు. ఇప్పుడు ఈ బిల్ ఎందుకు సార్? అసలు కోర్టులు ఒక్కసారి ఇక్కడ అండ్ మీది పాలసీ కోరు అన్నారు కదా, ఇండస్ట్రీస్ ఉండకూడదు కదా. కిషోర్ గారు నా క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వ ఉద్దేశం ఓఆర్ఆర్ లోపల ఈ కాలుష్యకారక పరిశ్రమల్ని బయటికి తరలేదు. ఎప్పటి వరకు సార్ అది? దానికి ఒక టైం లైన్ ప్రభుత్వం పెట్టుకోవాలి కదా. మీరేం టైం లైన్ వద్దంటున్నారు. అంటున్నాను సార్, ఆ టైం లైన్ పెట్టి ఆ టైం లైన్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకే ఒక ఇండస్ట్రీ ఉండుంటే లేదు. కానీ చెప్తున్నాను కిషోర్ గారు 2030 లోపు కోర్ లోపల అసలు పొల్యూషన్ చేసే ఏ కొంత పొల్యూషన్ అయినా, నాయిస్ పొల్యూషనే కావచ్చు, చేసేదైనా కానీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇండస్ట్రీ నడిపిస్తున్నారు, మీరు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకోండి. 2030 తర్వాత మేము ఇంకా ఇచ్చేది లేదు. అంటే మీరు అనేది ఒక 4-5 ఏళ్ళు టైం ఇవ్వాలంటారు. కామన్ సెన్స్ పాలసీ సార్ ఇది. ఏమంటారు? అట్లాంటిది ఏం లేదు. 2 నెలల్లో పెట్టండి, 1 నెల రోజుల్లో. వస్తాను. ఎందుకని అంటే దాని వెనకాల మతలబు మనకు క్లియర్ గా అర్థమవుతుంది.